దేవుడు లేడు. మన చుట్టూ గోచరించే అద్భుతాలన్నీ యాదృచ్ఛికంగా వాటంతటవే ఏర్పడ్డాయి. కోటాను కోట్ల నక్షత్రాలను ఏ భగవంతుడు సృష్టించలేదు, వాటంతటవే ఏర్పడ్డాయి. ఏ దివ్యశక్తి వాటిని వాటి కక్షలలో నడిపించడం లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మహాసముద్రాలను సూర్యగోళం వైపు పడిపోకుండా చేస్తుంది. పుట్టిన పసిపాపలు ఆకలైనప్పుడు, గాయం తగిలినప్పుడు తామంతట తామే ఏడవడం నేర్చుకుంటారు. ఒక చిన్న పుష్పం తానంతటదే పుడుతుంది, వ్యాధిగ్రస్తులకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. భూమి దానికదే రాత్రింబవళ్లను ఏర్పరచుకుంది. భూమి ఒరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. అయస్కాంత ధృవాలు లేకుండా మానవునికి అగమ్య గోచరమైన మహాసముద్రాలలో, ఆకాశంలో మార్గాలు ఏర్పడి ఉండేవి కావు, వాటంతటవి ఏర్పడ్డాయి. పాంక్రియాస్లో చక్కెర నియంత్రణ రక్తంలో చక్కెర ప్రమాణాన్ని నియంత్రిస్తూ కావలసిన శక్తిని కలిగిస్తుంది. అది లేకపోతే మనమందరం ఏనాడో స్పృహ తప్పి మరణించి ఉండేవాళ్ళం. పర్వతాల మీద మంచు ఘనీభవించి సూర్య తాపం కోసం ఎదురు చూస్తూ కరిగి నీరుగా ప్రవహించి భూమి మీద పుష్కలమైన పంటలకు ఎలా తోడ్పడుతుంది? యాదృచ్ఛికంగా ఏర్పడిన అపూర్వ సంఘటన అది. అదేవిధంగా అన్నీ కూడా యాదృచ్ఛికంగా తనకు తానుగా ఏర్పడినవే. మానవ హృదయం ఏ పొరపాటు లేకుండా 70 లేక 80 సంవత్సరాల పాటు అలా కొట్టుకుంటుంది. దానికి తగిన విశ్రాంతి ఎలా కలుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కిడ్నీ రక్తంలోని విష పదార్థాలను వడకట్టి మంచి వాటిని వేరు చేస్తుంది. విష పదార్థాలు మరియు మంచి పదార్థాల మధ్య విభేదం దీనికి ఎలా తెలుస్తుంది? మానవుని నోటిలో నాలుకకు మంచిగా మాట్లాడడానికి ఆ మృదుత్వం ఎవరిచ్చారు? మాటలను అర్థం చేసుకోవడానికి మెదడు ఎవరిచ్చారు? ఇతర జంతువులకు ఈ సౌకర్యం ఎందుకు లేదు? గర్భకోశం ఎవరిచ్చారు? గర్భకోశంలో పిండాలు విభజన పొంది శరీరంగా చేతులతో, కళ్ళతో, ముక్కు, చెవులతో మరో జీవం ఎలా ఏర్పడుతుంది? వంశం వృద్ధి పొందడానికి అలా యాదృచ్ఛికంగా అన్నీ జరిగినవే. దేవుడు లేడు. సరిగ్గా విన్నారా? దేవుడు లేడు.